దేశానికి రాజుగా కీర్తించబడే రైతన్న నేడు రోజువారీ కూలీల మాదిరిగా జీవించే పరిస్థితులు రాజకీయ నాయకుల విధానాల వల్ల ఏర్పడ్డాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట బాగా పండితే ధరలు ఉండవు, పంట పండకుంటే ప్రభుత్వాలు పట్టించుకోవని వాపోతున్న రైతన్నలతో మా కర్నూలు ప్రతినిధి కుమారస్వామి ఫేస్ టు ఫేస్. ఇది ప్రస్తుతం రైతుల పరిస్థితి అదోచిస్తేలాగుంది. అయితే గత కారణాల వల్ల వర్షాలు రావడము, తర్వాత రకరకాలుగా వర్షాలు వచ్చి రైతుకు పంట పండించుకొని కూడా అమ్మలేని దుస్థితిలో ఉన్నారు. అయితే ఈ రోజుకు చూసినా కూడా గవర్నమెంట్ మద్దతు ధర పలుకుతుంది అంటున్నారు. ఇంతవరకు ఎలాంటి సందేశాలు రైతుకు రావడం లేదు. అయితే రైతు ఎలాంటి పరిస్థితులైనా కూడా ఈ రైతు దున్నడం తప్ప వేరే పని రాదు. కానీ ఏ పంట వచ్చినా, పంట రాకపోయినా, సబ్సిడీ రాకపోయినా, వచ్చినా కూడా రైతు మాత్రం దున్నుతుంటాడు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ వీళ్ళని ఆదుకోవడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో ప్రస్తుతం మన దగ్గర రైతులు ఉన్నారు, వాళ్ళ అడిగి వివరాలు తెలుసుకుందాం. అలా ప్రస్తుతం మీ పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం మా పరిస్థితి చాలా ఘోరంగా ఉందండి. మాకు గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మద్దతు ధర ఇస్తానని ప్రకటించారు. కాకపోతే ఇప్పటి వరకు రైతులు ఏంటంటే చాలా నష్టపోయారు. వర్షాలు ఎక్కువ పడి నష్టపోయారు. మాది వ్యవసాయ కుటుంబం, మేము అంత వ్యవసాయం మీద ఆధారపడాము. మాకు ఖరీఫ్కు అందలేకుండా కనీసం రబీ కనీసం అంటే మేము ఆలస్యంగా కంది పంట వేసుకున్నాము. మాకు జూన్ అంటే మార్చి ఏప్రిల్ దాకా మాకు ఈ శ్రీశైలం బ్యాక్ వాటర్ వస్తుంది కదా, ముచ్చవారి ఎత్తిపోత పథకం నుంచి మాకు నీటిని అందించవలసిందిగా కోరుతున్నాము. మాకు మద్దతు ధర అనేది ఇస్తే బాగుంటుంది మా ఆలోచనలు. ఇప్పుడు నవంబర్లో వేయాల్సిన పంట కంది కానీ ఇత్తనాలు కానీ ఏదన్నా కానీ వేయాల్సినది నవంబర్కి పంట వేసినప్పుడు వర్షాల కారణంగా భూమి ఆరక చాలా అవస్థలు పడినారు. అయితే ఇప్పుడు నవంబర్ వేయాల్సినది డిసెంబర్ 15 వరకు మీరు ఇత్తనాలు నాటుతున్నారు. కానీ ఏప్రిల్ వరకు నీళ్ళు కావాలంటున్నారు. గవర్నమెంట్కి ఏమన్నా మీరు అడిగారా? మీడియా పరంగా అడుగుదామంటున్నది. ఎందుకంటే మేము నవంబర్లో పండించిన పంట మాకు నెల 10 రోజులు లేట్ అయిపోతుంది. మేము ఇప్పుడు ఇత్తనాలు వేసాము. మాకు ఇంకా 4 నెలల పంట ఇది. మాకు ఆ టైంగా నీళ్ళు అందిస్తే గవర్నమెంట్ ఆదుకుంటే మాకు మంచి సహకారం చేసినట్టు ఉంటుంది అని అడుగుతున్నామండి గవర్నమెంట్. సరే, అయితే మొక్కజొన్న పరిస్థితి లాస్ట్ టైం 2400 రూపాయలు కింటం పోయిందండి. అయితే ఈసారి 1600, 1700 కింటం పోతుంది. దాని నుంచి మీకు ఎలా భారాన్ని మోపుకుంటున్నారు? ఏ రకంగా మీరు గవర్నమెంట్ అడగాలనుకుంటున్నారు? ఇప్పటి వరకు చిన్న రైతులు, సన్నకారు రైతులు అంటే వాళ్ళు అప్పులు తెచ్చి పంటలు వేసుకుంటారు. మేము ఏంటంటే ఆ ధర గవర్నమెంట్ కొంటుందని ఆశతో ఇన్నాళ్ళు పెట్టుకున్నాము. ఏమంటే మేము ఇంట్లో నిల్వ పెట్టుకున్నా కూడా అప్పులు పెరిగిపోతున్నాయి. అందుకని మేము 1750కి 1800కు అమ్మాలంటే అమ్మదలుచుకోలేకపోతున్నాము. గవర్నమెంట్ త్వరగా మాకు నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఆలోచన అండి. గవర్నమెంట్ దాదాపుగా ఇప్పుడు మొక్కజొన్నకి చూసుకుంటే ఒక రైతుకు వచ్చేసి ఒక ఎకరాకి దాదాపుగా 30,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందండి. అయితే దున్ను కాని నుంచి మొక్కజొన్న వచ్చేంత వరకు ఎరువులు కానీ, తర్వాత కూలీలు కానీ అన్ని చూసుకుంటే కూడా 30,000 దాకా ఖర్చు వస్తుంది. అయితే ఈ రైతు కౌలుకు తీసుకున్న పొలం కూడా మంచి పొలం అయితే 25,000, 30,000 దాకా గుత్తకు కలుపుతుంది. 2 కలిపితే ఒక రైతుకు ఒక పంటకు వచ్చేసి 60,000 రూపాయల వరకు ఖర్చు వస్తుంది. కానీ ఈ రోజు చూస్తే కానీ దుస్థితి చూస్తే కానీ ఏ గవర్నమెంట్ వీళ్ళని ఆదుకున్న నారదుడు లేడు. కానీ వాళ్ళ పరిస్థితి ఎలా, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ధర మాకేందంటే 2400 ఇప్పుడు మాకు మొక్కజొన్న ఎకరాకు 30,000 నుంచి 40,000 దాకా ఖర్చు వస్తుంది. అది సొంత పొలానికి. కౌలుకు తీసుకుందంటే కౌలు అంటే మళ్ళీ 20,000 ఖర్చు ఎక్కువ, మొత్తం 50,000 దాకా ఖర్చు వస్తుంది. దీని భారాన్ని మోపుకోవాలంటే మాకు గవర్నమెంట్ మద్దతు కల్పిస్తే మేము ఆ భారాన్ని సమకూర్చుకుంటామని అనుకుంటున్నాం. కూటమి ప్రభుత్వము ఇంతవరకు చాలా మందికి పథకాలు, ఆ పథకాలు, ఈ పథకాలు అని ఇచ్చారు. కానీ ఇంతవరకు రైతుకు ఏ పథకం అనేది చెప్పి ఇంతవరకు అమలు చేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు ఒకసారి మద్దతు ధర ఇస్తామని చెప్తున్నాడు. కానీ ఇంతవరకు ఏ క్వశ్చన్ కూడా చెవులు ఎచ్చడం చేయలేదు. అయితే రైతుల పరిస్థితి ఈరోజు ఏముందో మనం ఇంకొక రైతు ఉన్నారు, ఆయనతో అడిగి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, మీ బాధలు ఏంటి? సార్, పోయిన సంవత్సరం మేము మొక్కజొన్నలు 2,300, 2,200 లెక్క అమ్మినాము.
ఈ సంవత్సరం ఏమో 1700 1600కి అమ్ముతున్నాము. మాకు ప్రభుత్వం కొంచెం మద్దతు ధర ఇచ్చి 2400 2500 లేకపోతే కొంచెం ప్రభుత్వం మనకు ఆదుకుంటే మాకు కొంచెం బాగుంటుందని మేము కోరుకుంటున్నాం సార్. అది మేము గుత్త పొలాలు వేసుకుంటున్నాము. మాకు ఎకరాకు వచ్చేసి 40,000 50,000 పెట్టుబడి అవుతుంది. అది కొంచెం మద్దతు ధర ఇస్తే మాకు కొంచెం మేలు అవుతుందని మేము ఆశిస్తున్నాం ప్రభుత్వం నుంచి. ఇప్పుడు ఈ రోజు నవంబర్లో వేయాల్సిన పంట డిసెంబర్లో వేస్తున్నారు, ఎందుకు వేయాల్సి వచ్చింది మీరు? వానాలు ఎక్కువ అయిపోయి వానాకాలం వరుసగా వానాలు ఎక్కువ అయ్యి మనం ఇంకా ఒక నెల ముందే కోసుకునేంత వాళ్ళం ఒక నెల లేట్ అయింది. అందుకని వానాలు ఎక్కువ ఇప్పుడు గవర్నమెంట్ కూటమి ప్రభుత్వము ఇప్పటి వరకు నడిచినది ఎలా ఉంది, ఇప్పుడు రైతులకి ఎలా ఇవ్వబోతున్నారు అనేది మీ అభిప్రాయం ఏంటి? పోయినసారి ప్రభుత్వం మాకు మద్దతు ధర కింద మద్దతు ధర లేకున్నా కానీ ఫస్ట్ నష్టపరిహారం కట్టించినారు. ఎకరాకు 10,000 12,000 లెక్క అట్లా నష్టపరిహారం కట్టిస్తే మాకు కొంచెం మేలైనట్టు ఈ ప్రభుత్వం కోరుకుంటున్నాం. అయితే వీళ్ళు ఎలాంటి పరిస్థితులైనా సరే, ఏంటిదైనా సరే, ఎండకు కానీ వానకు కానీ నానైనా సరే వాళ్ళు పొలం దున్నుకోవాలనేది వాళ్ళ ఆశ, వాళ్ళ ఆకాంక్ష. అయితే మద్దతు ధర ఇస్తామంటున్నారు, ఎప్పుడు ఇస్తారు? ప్రస్తుతం అయితే రైతులతో ఉన్నాము, మనం రైతుల అడిగి వివరాలు తెలుసుకున్నాం. చెప్పండి, మీ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? మా పరిస్థితి బాగాలేదు సార్, రైతుల పరిస్థితి ఏం బాగాలేదు. ఇప్పటికే వానలు పడి నష్టం వచ్చినాం. పంటలు రాలే, ఏం రాలే. ఇప్పటికే ఒక నెల లేట్ అయింది పంటలు, ఈ క్రాపింగ్. మళ్ళీ ఇప్పుడు కానీ నీళ్ళు వస్తాయో రావో మళ్ళీ అంటున్నారు. నీళ్ళు ఖచ్చితంగా వస్తే మాకు రైతులకు బాగుంటుంది. అది జరిగింది. సరే, ఇంకొక రైతు ఉన్నారు, ఆయనతో కూడా అడిగి వివరాలు తెలుసుకున్నాం. చెప్పండి అన్న, మీ బాధ ఏంటి? మాకు కౌలు కార్డులు వేయలేదు సార్. కౌలు కార్డులు వేస్తుంది, 2 ఏళ్ళ నుంచి కౌలు కార్డులు వేయడం లేదు. అది ప్రభుత్వం వేస్తుందని ఆశిస్తున్నాము. ఇంతవరకు వేయలేదు కౌలు కార్డులు. ఈ నెల నవంబర్ 15, 20న వేసే విత్తనము డిసెంబర్ 20న వేస్తున్నాము. మాకు నీళ్లు ఏప్రిల్ లాస్ట్ వరకు ఇవ్వాలని కోరుతున్నాము ఈ ప్రభుత్వాన్ని. మీ ఏరియా ఎమ్మెల్యేని ఏమన్నా కలిసారా ఇట్లా కౌలు ధర రావడం లేదని చెప్పి? కలిసినాము, వాళ్ళు చెప్తాము పైన అని చెప్పినారు, కనుక్కొని చెప్తామన్నారు. ఇంకా ఏం విషయం తెలియలే. సంవత్సరము వర్షాలు ఎక్కువ పడడం వల్ల మొక్కజొన్న పంట కూడా దిగుబడి తగ్గిపోయి ఎకరాకు 10 క్వింటాలు వచ్చింది, 15 క్వింటాలు వచ్చింది. దానికి తోడు మద్దతు ధర గవర్నమెంట్ ప్రభుత్వం కొనడం లేదు. దళారులు 1700 అట్లా కొనడం వల్ల రైతులు చాలా నష్టపోతున్నాము. కావున ప్రభుత్వం వారు మద్దతు ధరతో గవర్నమెంట్ మార్కెట్లు ఓపెన్ చేసి కొనవలసిందిగా మేము కోరుతున్నాము. అయితే ఈ రోజు మొక్కజొన్న పరిస్థితి ఎలా ఉందండి? ఈ రోజు మొక్కజొన్న అధ్వానంగా ఉంది, ఎవరు కొనడం లేదు. ప్రైవేటు దళారులు 1600 1750 తప్ప ఎక్కువ ఎవరు కొనడం లేదు. రైతులు ప్రభుత్వం కొంటదని అట్లే ఎదురు చూసి నిరాశ చెందుతున్నారు. కావున ఇప్పుడు ఏమైనా తొందరలో ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయవలసిందిగా కోరుతున్నాం. సరే, ఇంకొక రైతు ఉన్నారు, అతనితో కూడా వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి. మాకు వర్షములు ఎక్కువ పడి నవంబర్లో వేసే విత్తనాలు డిసెంబర్లో వేసుకుంటున్నాం. ఇప్పటికి ఇంకా కొంతమంది వేసుకుంటున్నారు. మాకు నీళ్లు ఏప్రిల్ ఆఖరి వరకు వస్తే కొంతవరకు ఉపశమనం ఉంటుంది. ముందే ధరలు లేక పంటలు లేక అల్లాడుతున్నాము. కనీసం మార్చి ఏప్రిల్ 15 వరకన్నా ఇస్తే కొంత ఏదో తక్కువ పంటలు వేసుకొని, తక్కువ కాల పరిమితి పంటలు వేసుకొని కొంచెం ఉపశమనం పొందున్నాం. ఇంకా మీరు మార్చి ఆఖరికి అయితే మాకు పూర్తిగా ఏం రావు. ఇప్పుడు ఒక నెల లేట్ అయింది, ఇప్పుడే స్వయంగా నవంబర్లో వేసేది డిసెంబర్ ఆఖరికి వచ్చింది. ఇప్పుడు కూడా వేసుకుంటున్నామండి. ఇప్పుడు ఏప్రిల్ లో వాళ్ళు వాటర్ లేకపోతే మీ పరిస్థితి ఎలా ఉంటుంది? పరిస్థితి ఏం రావు. వేసిన పైర్లు కూడా ఎండిపోతాయి. మరి మేము ఏదో ఆశకు వేసుకుంటాము, అవి కూడా మధ్యలోనే ఎండిపోతాయి. మాకు ఏప్రిల్ 15 వరకన్నా కనీసం ఇస్తే కొంతవరకు బాగుంటుంది. గవర్నమెంట్ ను ఈ ఏప్రిల్ 15 వరకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఏమైనా డిమాండ్ చేస్తారా? ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం, అడుగుతున్నాం. మీటింగ్ లో ఏదో మార్చి ఆఖరి వరకే అని అంటున్నారు. అందుకు మాకు పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంటుంది. మార్చి ఆఖరికే నీళ్ళు అయితే కనీసం ఏప్రిల్ లాస్ట్ వరకు ఇస్తే మంచిదే. 15 వరకన్నా ఇస్తే కొంతవరకు మేలవుతుంది. ఇప్పుడే మద్దతు ధరలు లేక ఆగమైపోయినాం సార్. మాకు మందుల సంచుల అంగడికి పోతే కూడా వాడు రేట్ ఇస్తాడు. మేము మా దగ్గరికి వచ్చిన దళాలను నడితే మేము ఇంతే కొంటే అంటే మేము తట్టుకోలేము, ఏదో పెట్టుబడులు పెట్టింటాం, దానికోసం యాదో ధరకు అమ్మకాల్సి వస్తుంది. కనీసం చాలా మంది రైతులు పెట్టుకున్నారు గవర్నమెంట్ ఏమన్నా మద్దతు ధర కొంటుందేమో అని. ఇంతవరకు ఏం లేదు. చాలా మంది దగ్గర ఉండేవి మాసులు, కల్లాలు, రోడ్ల మీద అంతా కొంచెం మద్దతు ధర ఇస్తే కూడా బాగుంటుంది.
అని మేము కోరుకుంటున్నాం సార్. కనీసము ఈ ప్రభుత్వము ఇప్పుడు ఈ గుండ్రేవుల ప్రాజెక్ట్ అన్న తయారు చేస్తే ఈ నీళ్లు మాకు రైతులకు సకాలాన్ని వరకు పంటలకు ఇవ్వగలరు. అందువల్ల ఈ గుండ్రేవుల ప్రాజెక్టును కూడా తొందరగా చేయవలసిందిగా మేము కోరుతున్నాము. గవర్నమెంట్ ఆదుకోలేని పరిస్థితి ఇలాగానే ఉంటే గన రైతులు ఇప్పటికే భూములు అమ్ముకొని పట్టణాలకు చేరుకొని వాళ్ళు పట్టణాల దగ్గర బిల్డింగ్ కట్టే దగ్గర వాచ్మెన్లుగా లేకపోతే కూలీగా పనిచేసుకొని ఒక హోటల్లో సర్వేర్ కూడా పనిచేసే చాలా విజువల్స్లో చూసాము. అయితే ఇదే పరిస్థితి ఇట్టనే ఉంటే ఒక రైతు దొంగ అవుతాడు. దొంగ అయినప్పుడు ఆ దొంగతనం చేసినా కూడా ఒక పిరికడు అన్నానికే దొంగతనం రైతు అవుతాడు కానీ మామూలుగా దొంగ కాడు. ఆ దొంగ అయినాడంటే దానికి కారణము గవర్నమెంట్ పూర్తి బాధ్యత వహిస్తుంది. అయితే ఈ గవర్నమెంట్ పూర్తి బాధ్యత అంటే ఇంతమందుకు రైతులు ఊరేసుకొని సావడము లేకుంటే ఇంకోటి చాలా మనం చూస్తున్నాము. చేనులోనే పంట రాగా అదే పంట చూసి పురుగుల మందు పంట గొడ్డకి వచ్చి అదే పురుగుల మందు తాగి చాను ఎన్నోసార్లు మనం చూసాము. అయితే ఈ గవర్నమెంట్ ఇప్పటికైనా రైతులకి కళ్ళు తెరిచి ఆదుకుంటే బాగుంటుందని చెప్పి వాళ్ళు ఆశిస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ గవర్నమెంట్ను వీళ్ళ గవర్నమెంట్ను ఎదుర్కోవడం తిట్టుకోవడమే తప్ప రైతులు పట్టించుకున్న నాదుడే లేకపోతున్నారని వాళ్ళు ఆవేదన చేస్తున్నారు. అయితే నవంబర్ వేయాల్సిన పంట డిసెంబర్లో వేయాల్సి వచ్చిందంటే తుఫాన్లు రావడము, ఆ తుఫాను ఈ తుఫాను రకరకాల తుఫాన్లు వచ్చి పొలం ఆరక నానా అవస్థలు పడి డిసెంబర్ 15 వరకు వాళ్ళు వేయడం అయితే డిసెంబర్లో విత్తనాలు వేసినాక డిసెంబర్ నుంచి వాళ్ళకు ఏప్రిల్ 15 వరకు నీళ్ళు ఇవ్వాలని అనుకుంటారు. కానీ గవర్నమెంట్ ఎలాంటి రైతులకైనా సరే నీళ్ళు ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ కూడా అమ్మఒడి నాయనబడి ఏదేదో రకరకాలుగా సబ్సిడీలు ఇస్తున్నారు. కానీ వాళ్ళ రైతులు కోరేది ఒకటే అంటే మాకు సబ్సిడీలు వద్దు, నాణ్యతమైన విత్తనాలు ఇవ్వని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ నాణ్యమైన విత్తనాలకైతే అంగట్లకు వస్తున్నాయి కానీ అంగట్లో నుంచి ఎక్కడ పోతున్నాయి విత్తనాలు? ఏం కదా ఏంది ఎవరికి ఏం తెలియకోకుండా ఆ షాపు అతను విత్తనాలు అమ్మినేటివి మనం తీసుకొని రావాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఆ విత్తనాలు వేసిన తర్వాత పంట వస్తుందా పంట రాదా దానికి ఇంకా ఎన్నెన్నో మందులు తెచ్చి పొలంలో కొట్టడం జరుగుతుంది. అన్ని కొట్టి తర్వాత అన్ని పంట చేతికి వచ్చిన తర్వాత కూడా సరైన అవగాహన కానీ రావడం లేదు. అయితే దాన్ని ఇప్పటికి కూడా చేనులో కుప్పలు పోసుకొని గవర్నమెంట్ ఈ రోజు ప్రకటిస్తారు రేపు ప్రకటిస్తారని చెప్పి దానికి కాపల చలికి వణుకుంటూ అదే పంట దగ్గర కాపల కాస్తున్నారు. చాలా విపరీతంగా చలి ఉంది. ఆ చలికాలంలో కూడా ముసలోళ్ళు ఆ లెక్క చేయకోకుండా పంట దగ్గర కాపలా పనుకోవడం జరుగుతుంది. జెడ్టీవీ మీ కుమార్, కర్నూలు.